హాయ్ అందరికీ ఈరోజు నేను రవ్వ మరియు అటుకులతో దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బన్సీ రవ్వ వేసుకున్నాను. దాన్ని వాష్ చేసుకొని ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకొని 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి. హాఫ్ కప్పు అటుకులు తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ పోయాలి. అది కూడా 15 మినిట్స్ నానబెట్టాలి. అలాగే పావు కప్పు కూడా తీసుకున్నాను. ఇవన్నీ 15 మినిట్స్ నానిన తర్వాత అన్నిటిని మిక్సీ జార్లో వాటితో పాటు కొంచెం క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత అటుకులు, రవ్వ, పెరుగు వేసిన తర్వాత కొంచెం క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీనిలో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం సోక్ చేసుకున్నాం కదా వాటర్తోనే. దీనిని దోశ బ్యాటర్ లాగా పట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోశలాగా పోసుకోవడమే అండి. అంతే, రవ్వ మరియు అటుకుల దోశ రెడీ. దోశలు వేసేటప్పుడు పిండిని కొంచెం మందంగా పోసుకోవాలి, లేకపోతే ప్యాన్ కతుక్కుపోతుంది. అలాగే పిండి మొత్తాన్ని దోశలుగా పోసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.